భారత్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్ లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 95 పరుగుల టార్గెట్ ని కేవలం 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసి ఛేదించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్ ను టీమిండియా 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. కాన్పూర్ వేదికగా జరిగిన 5 రోజు మ్యాచ్ల్లో 2.5 రోజును వరుణుడే తీసుకున్నాడు. ఇక మిగిలిన 2.5 రోజుల్లో అటు 4 ఇన్నింగ్స్ లో ఫలితం తేలడం అంటే ఇది ఆషామాషి విషయం కాదు. ఇందులో కెప్టెన్ రోహిత్ శర్మ పాత్ర చాలా కీలకం. డ్రాగా ముగియాల్సిన మ్యాచ్ ను మరో సెషన్ మిగిలి ఉండగానే మ్యాచ్ ని ఫినిష్ చేసే ఆలోచనతో బరిలోకి దిగి సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే 3 వికెట్లు కోల్పోయి 107 పరుగుల వద్ద 4వ రోజు బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ ను కేవలం 233 పరుగులకి ఆల్అౌట్ చేపించటం, ఆ తర్వాత టీమిండియా బ్యాటింగ్ కొనసాగిస్తూ టీ20 ఫార్మేట్ మించిపోయేలా ఓవర్ కు 10 చెప్పిన వీర విధ్వంసంతో బ్యాటింగ్ కొనసాగించారు. దీంతో కేవలం 34 ఓవర్లలో 285 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఇక ఆ తర్వాత బంగ్లాదేశ్ ను రెండో ఇన్నింగ్స్ లో 146 పరుగులకే టీమిండియా బౌలర్లు కుప్పకూల్చారు. అందులో బుమ్రా, అశ్విన్, జడేజా పాత్ర చాలా కీలకమనే చెప్పాలి. ఇక బంగ్లాదేశ్ టీమిండియా ముందు 95 పరుగుల టార్గెట్ ఉంచడంతో ఆ లక్ష్యాన్ని కేవలం 17.2 ఓవర్లలోనే టీమిండియా ఛేదించేసింది. యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీతో అదరగొట్టగా విరాట్ కోహ్లీ 29 పరుగుల నాట్అవుట్ తో నిలిచాడు. ఇలా ఉన్న 2 రోజుల్లోనే ఫాస్ట్ గా మ్యాచ్ ని ఫినిష్ చేయడం అంటే రోహిత్ శర్మ కెప్టెన్స్ కే సాధ్యం. మొత్తానికి రోహిత్ సేన ఉన్న సమయాన్ని వినియోగించుకొని బంగ్లాపై రెండో టెస్టులో గెలిచి సిరీస్ ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. దీంతో WTC పాయింట్లలో టీమిండియా స్థానం మరింత పదిలమైంది.